ఈ సహ్యాద్రి అడవులు చూశారా? పైకెంతో ప్రశాంతంగా అందంగా కనిపిస్తాయి గదో, కాని లోపల అదొక భయంకరమైన నేరప్రపంచం. అవును, ఒక అటవీ అధికారిగా ఈ చీకటి సామ్రాజ్యంలో నేను కళ్ళారా చూసిన గ్రౌండ్ రియాలిటీ ఇది. ఇది కేవలం ఏదో అడవి కథ కాదు, మన కళ్ళెదుటే ఎవరికీ తెలియకుండా జరుగుతున్న భారీ దోపిడీకి ఒక లైవ్ ఎక్స్ప్లెయినర్ లాంటిది. సో అసలిక్కడ ఏం జరుగుతోందో డీటెయిల్గా చూద్దాం. ఈనాడు అడవులు తెరిచి ఉంచిన ఖజానాలుగా మారాయి. ఇక్కడ ప్రతి చెట్టు విలువ అక్షరాల లక్షల్లోనే ఉంటుంది. ఈ మాటలు వినడానికి కొంచెం షాకింగ్గా ఉన్నా ఇదే పచ్చి నిజం. ఒకప్పుడు ఈ అడవికి నేను నిజమైన కాపలాదారిని అనుకున్నాను. కాని వచ్చిన కొద్ది రోజులకే అర్థమైందేంటంటే ఇదొక ఓపెన్ ఏటీఎం. ఆ కురుస్తున్న కాసుల వర్షంలో ఇక్కడ అందరూ తడిసిపోతున్నారు. సరే, ఈ చీకటి దెంద అసలు ఎలా నడుస్తోందో నా ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కాంప్రమైజ్ అయిన వాచ్మెన్ గురించి, ఆ తర్వాత ఇండస్ట్రియల్ గ్రేవ్యార్డ్ గురించి, ఈ ప్రాసెస్లో జరిగే కొలేటరల్ డ్యామేజ్, అండ్ ఫైనలీ ఇదంతా నడిపిస్తున్న ఆ అన్సీన్ బాస్ గురించి కవర్ చేద్దాం. దీని పేరు జుగారే క్రాస్. దట్టమైన అడవి మధ్యలో ఎక్కడో విసిరేసినట్టుండే ఒక 4 రోడ్ల కూడలి ఇది. పేరుకేమో నాలాంటి ఆఫీసర్లు డ్యూటీ చేసే అటవీశాఖ చెక్పోస్ట్. కాని ఒక్కసారి చీకటి పడ్డందంటే చాలు, ఇది అండర్వరల్డ్ అక్రమ రవాణాకు ఒక సైలెంట్ నెక్సస్లా మారిపోతుంది. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం ఉంటుంది. ఆ చీకట్లోనే ప్రతిరోజూ కోట్లాది రూపాయల దందా నా కళ్లముందే అలా సాగిపోతుంటుంది. కేస్ ఫైల్ 1, ది కాంప్రమైజ్డ్ వాచ్మెన్. ఇక్కడ మనం గమనించాల్సిన చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాతోటి ఆఫీసర్ ఫారెస్టర్ ఇక్బాల్ నెట్వర్క్ ఎంత డీప్గా ఉందో చూడండి. తను ఇక్కడ పోస్టింగ్ తెచ్చుకోవడానికే ఒక పొలిటీషియన్కి అప్పట్లోనే 60,000 రూపాయలు లంచంగా ఇచ్చాడు. సో ఇక్కడకొచ్చాక డ్యూటీ అంటే అడవిని కాపాటం కాదు, పెట్టిన పెట్టుబడిని వెనక్కి రాబట్టడం, పై అధికారులకు కరెక్ట్గా నెలవారీ కట్స్ పంపడం, అంతే. ఈ హిడెన్ సిస్టంలో ఇరుక్కున్న వాళ్ళకి ఇక వేరే దారేలేదు. ఈ సిస్టంలో ఉన్న ఒక దారుణమైన హిపోక్రసీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆఫీసర్లు ఏం చేస్తారంటే, పాపం గడ్డిమోపులు తీసుకెళ్లే పేద రైతుల్ని భయపెట్టి వాళ్ల దగ్గర చిల్లర లాక్కుంటారు. కాని ఎగ్జాక్ట్గా అదే రోడ్డు మీద నుంచి కోట్ల విలువైన బ్లాక్ మార్కెట్ కలప దర్జాగా దాటిపోతున్నా సరే కళ్ళు మూసుకుంటారు. అసలు వాళ్ళకేమీ పట్టదు. పవర్, డబ్బు ముందు మన సిస్టం ఎంతలా తలవంచుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒక దారుణమైన వాస్తవాన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది. భయం, పారానోయా ఏ రేంజ్లో ఉందంటే, కనీసం బయటకొచ్చి ఆ స్మగ్లర్ల వాహనాలను ఆపే ధైర్యం కూడా ఇక్బాల్కు లేదు. అందుకే ఆఫీస్ గదిలో సేఫ్గా కూర్చుని లోపల్నుంచే ఒక తాడు లాగితే బయట ఉన్న వెదురు బ్యారికేడ్ పైకి లేచేలా ఒక వింత మెకానిజం సెట్ చేసుకున్నాడు. డైరెక్ట్గా వాళ్లకెదురుపడకూడదని ప్రాణభయంతో ఒక డ్యూటీ ఆఫీసర్ పడే పాట్లివి. ఇక కేస్ ఫైల్ 2, ది గ్రేవ్యార్డ్ ఆఫ్ ఇండస్ట్రీ. ఈ కుప్పకూలిన శిథిలాలను చూస్తున్నారు కదా, దీని పేరు మేధరహళ్లి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ల కాఫీ ఎస్టేట్లకు లక్షలాది వెదురు బుట్టలను సప్లై చేస్తూ కలకలలాడిన ఊరిది. అదొక గోల్డెన్ ఎరా. కాని ఇప్పుడెలా ఉందో చూడండి. పాడుబడిన గుడిసెలు, వాటిని ఆక్రమించేసిన అడవి, వీటన్నిటి మధ్య ఒకప్పుడున్న లైఫ్కి బదులు ఇప్పుడు పూర్తిగా ఇల్లీగల్ బిజినెస్లు రన్ అవుతున్నాయి. అసలు ఇంత పెద్ద ఎకనామిక్ కొలాప్స్ ఎందుకు జరిగిందంటే, గ్లోబల్గా వచ్చిన ప్లాస్టిక్ బూమ్ ప్రధాన కారణం. చౌకగా దొరికే ప్లాస్టిక్ కవర్లు ఈ వెదురుబుట్టలను పూర్తిగా రీప్లేస్ చేసేశాయి. దానికి తోడు కరెక్ట్గా అదే టైంకి ఆ 60 ఏళ్లకోసారి వచ్చే న్యాచురల్ సైకిల్ వల్ల వెదురు చెట్లన్నీ పూతకొచ్చి మొత్తంగా చనిపోయాయి. అక్షరాల్లో ఒక ఇండస్ట్రీ మొత్తం మన కళ్లముందే అలా శ్మశానంగా మారిపోయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఒక లీగల్ ఇండస్ట్రీ కూలిపోయినప్పుడు ఏర్పడే ఆ వాక్యూమ్ను క్రిమినల్ అండర్వరల్డ్ ఎంత ఫాస్ట్గా ఆక్రమించేసుకుంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. గంధపు చెక్కల స్మగ్లింగ్, ఆ శిథిలాల్లో ఇల్లీగల్ మద్యం తయారీ, నార్కోటిక్స్ కల్టివేషన్, ఇలా అన్నీ మొదలయ్యాయి. బతుకుదెరువు కోల్పోయిన ఆ ఊరి జనం కూడా వేరే దారిలేక ఈ వయోలెంట్ సప్లై చైన్లోనే కూలీలుగా ఇరుక్కుపోయారు. మూడో సెక్షన్, కేస్ ఫైల్ 3, కొలాటరల్ డ్యామేజ్. ఇది ఒకసారి ఆలోచించండి. జస్ట్ 50 కిలోలు. సురేష్ లాంటి ఒక మామూలు గ్రామస్థుడు బతుకంతా తను పండించిన ఈ 50 కిలోల యాలకుల మీదే ఆధారపడి ఉంటుంది. అది అమ్మితేనే అతనికి పూట గడుస్తుంది. ఒక పక్క కోట్లాది రూపాయల స్మగ్లింగ్ అతని కళ్లముందే జరిగిపోతున్నా ఆ అక్రమ సంపదలో అతనికి వాటాలేదు. అతని రోజువారీ సర్వైవల్ పోరాటం మాత్రం ఒక చిన్న స్పాంజ్లా ఈ పెద్ద మాఫియా కింద నలిగిపోతూనే ఉంటుంది.
జావమ్మ అని ఒక మూగ మహిళ చాలా కష్టపడి బుట్టలల్లుకుంటూ ఎలాగోలా బతుకు వెళ్లదీస్తోంది. ఆమెకు ఒక చిన్న కూతురుంది. పాపం ఆ దుమ్ము పట్టిన రోడ్డు మీద నిలబడి అటుగా వెళ్లే కార్ల వాళ్లకు ఏవో రంజపూలమ్ముకొని 4 రాళ్లు సంపాదిద్దామని చూస్తుంటుంది. ఇంతటి రూత్లెస్ క్రిమినల్ ఎకోసిస్టమ్ మధ్యలో ఆ చిన్నారి అమాయకత్వం చూస్తుంటే నిజంగా ఒక హార్ట్ బ్రేకింగ్ కాంట్రాస్ట్లా అనిపిస్తుంది మనకు. అదే టైంలో ఆ రోడ్ మీద ఒక అంబాసిడర్ కార్ వస్తోంది. అందులో దౌలత్రామ్ అనే ఒక ఫేక్ డాక్టర్, అతని డ్రైవర్ కుట్టి ఉన్నారు. వాళ్ళిద్దరూ పెద్ద స్మగ్లర్లు. రోడ్డు మీద పూలు పట్టుకునున్న ఆ చిన్నారిని చూసి వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? అది తమను పట్టుకోడానికి ఎవరో పన్నిన కాప్ అని భయపడిపోయారు. కోట్లకు పడగల్లెత్తిన వాళ్లు కూడా ఒక చిన్న పాపను చూసి ప్రాణభయంతో వణికిపోయేంత ఎక్స్ట్రీమ్ పారనోయా ఈ అడవిలో ఉంది. ఇది కదా అసలైన టెర్రర్ అంటే. కేస్ ఫైల్ 4 ది అన్సీన్ బాస్. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి అసలు ఈ నెట్వర్క్ ఎలా బిల్డ్ అవుతుందో చూద్దాం. సిద్ధప్ప అని ఒక సాధారణ కంబళ్ల వ్యాపారి ఉండేవాడు. తను కొత్తగా ఒక టెలిఫోన్ కనెక్షన్ తీసుకున్నాడు. ఒకరోజు పొరపాటున ఒక అండర్ వరల్డ్ ఫోన్ కాల్ అతని లైన్లో క్రాస్ అయ్యి వినిపించింది. అంతే, ఆ ఒక్క కాల్ విన్న పాపానికి ఆ మనిషి ఎప్పటికీ కనిపించకుండా పోయాడు. ఆ అదృశ్య శక్తితో ఎవరైనా మామూలు మనుషులు టచ్లోకొస్తే ఏమవుతుందో చెప్పడానికిదొక భయంకరమైన ఉదాహరణ. ఈ సిస్టమంతా ఫోన్ కాల్స్ గుస్సగుస్సల మీదే నడుస్తోంది. ఆఫీసర్లకు ఎక్కడ్నుంచో మ్యాజిక్ లాగా లంచాలందుతాయి. ఒక చిన్న ఆర్డర్ వస్తే చాలు, సైలెంట్గా హిట్ మెన్ ఆపరేషన్ చేసేస్తారు. ఈ దట్టమైన అడవుల నుంచి నేరుగా ఢిల్లీకి, అట్నుంచి న్యూయార్క్ దాకా కనెక్షన్లు వ్యాపించున్నాయి. ఏ క్షణాన ఏ మరణం ముంచుకొస్తోందో అన్న ఆ కాన్స్టెంట్ ఫియర్ ఉందే, అదే ఇక్కడ ప్రతి ఒక్కర్నీ కంట్రోల్ చేస్తోంది. అసలా బాస్ ఎన్నడూ ఎడలో అడుక్కూడా పెట్టడు. సో ఇదంతా చూశాక ఫైనల్గా మనకు మిగిలే ఒకే ఒక్క ప్రశ్న: ఇంతటి ఎకలాజికల్ ఎక్స్‌ప్లాయిటేషన్కి, ఈ వ్యవస్థాగతమైన ఆశకు అసలైన ఆ బాస్ ఎవరు? ఎక్కడో దూరంగా కూర్చుని ఈ అడవిని, ఇక్కడి మనుషుల జీవితాలను శాసిస్తున్న ఆ అజ్ఞాత శక్తి ఏంటి? ఎప్పుడూ దేన్నో కన్జ్యూమ్ చెయ్యాలనే మన ఆధునిక వ్యవస్థ దాహం ఇంకెంత వినాశనానికి దారితీస్తుందో ఆలోచిస్తేనే నాకు చాలా భయంగా ఉంటుంది. మరి ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేలోపు అసలు ఈ అడవి మిగులుతుందా?